కామెడీ షో. సరదా శుక్రవారంలో ఇప్పుడు దేవుడు కనిపిస్తే మన దగ్గర లేనిది కోరుకోవాలి కానీ మన దగ్గర ఉన్నది పోగొట్టుకోకూడదు. ఒకవేళ అలా జరిగితే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. ఏమండి ఎప్పుడు పాత చింతగా పచ్చలాగి ఓల్డ్ సాంగ్స్ వేస్తున్నారే గానీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి గోదావరి గట్టు మీద రామశిలకావే అని పాట వేయొచ్చు కదా. నీతో డాన్స్ చేస్తే గోదావరి గట్టు మీద రామశిలక అంటారు, శిలక అంటారు, శిలక అంటారు. ఇది తీసుకునిరా. ఇది టీయా? ఎందుకండి అలా చిరాకు పడతారు? అప్పుడు ఏం తక్కువైందానండి? ఏమే తాగిన అదే చేస్తాను, తాగపోయిన అదే చేస్తాను. అంత దరిద్రంగా ఉందా టీ? నాకు తెలుసు కదా. దరిద్రుడా. ఎక్కడికి వెళ్తున్నావే? పక్కింటి ఎవరు కొత్తగా వచ్చారంటే ఏమైనా అవసరాలు ఉంటాయి కదా. అలా ఆయనగా ఎక్కడికి వెళ్తున్నావు? పక్కన పక్క వెళ్తున్నానండి. త్వరగా వచ్చేసి. ఏమండి ఏమండి వస్తున్నా అండి. పక్కింట్లోకి వచ్చిన ఫిగర్ ఇదా? ఎంత బాగుంది. ఏంటో దేవుడు ఇలాంటి పిల్లలు నాకు ఇచ్చి పక్కింటి ఇలాంటి పిల్లల్ని ఇచ్చాడు. చెచ్చే ఇలాంటి పిల్లలతో ఒక్కసారి కానీ డాన్స్ వేస్తే ఆహా కళ ఎంత బాగుంది. నిజమైతే ఇంకెంత బాగున్నావు. ఓ అవునండి, చాలా థ్యాంక్స్ అండి. మీకు ఏ అవసరాలు కావాలని అడగండి. ఏదే పరమాణం పెట్టు. చల్లగా ఉందండి. వేడి చేసుకుని తింటాలే పర్వాలేదు. లోపలికి బా. ఆహాహా ఏమందం. అసలు ఎంతకి దీన్ని పెళ్లి చేసుకున్నాడు ఎలాంటి అదృష్టవంతుడు ఏంటో. రామాటాకిస్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా. ఏంటా పొద్దు పొద్దున పక్కింటి ముచ్చట్లో? అదేటండి కొత్తగా ఏరియాలోకి వచ్చాం కదా, పరవన్నం పట్టుకెళ్ళి ఇచ్చాను తింటారని. పట్టుకెళ్ళావా? కనిపెడేహరా కనిపెడేహరా. ఏమండి ఎంత అందంగా ఉంది. ఇలాంటిది కనుక నాకు భారీగా అయ్యి ఉంటే ఎంత బాగుండో. దీంతో ఒక్కసారి సాంగ్ వేసుకుంటే ఎలా ఉంటదంట? కూరగాయలు తీసుకొచ్చారండి. థ్యాంక్ యూ అండి. లోపల పో. ఎంత మంచి ఆవిడ పట్టావిడ. అవును. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఆహా రవివర్మ గీసిన బొమ్మలాగా ఉంది. బాపు గీసిన బొమ్మలాగా ఉంది. ఇల్లూరా శిల్పంలాగా ఉంది. పికాసో చిత్రంలా ఉంది. అరే నన్ను చంపేయండి రా. ఇప్పుడు దీన్ని చూసినా నా పిల్లలు చూసి చిరాకేస్తుంది. లోపలికి వెళ్ళు. నా పిల్లల్ని చూస్తే చిరాకేస్తుంది. లోపలికి వెళ్ళు. అంతసేపు బయటకు వస్తావు. దేవుడా నిజంగానే ఉంటే ప్రత్యక్షం అయ్యి. నిజంగా నువ్వు దేవుడు అయితే కిందకు వచ్చి నా కష్టాలు తీర్చు, నా కోరిక తీర్చు. ఎవరు మీరు? దేవుణ్ణి. నా కోరికలు తీర్చాలి కొంచెం మీరు కూడా. నా కోసం మీరు తటాస్తానాలి. ఏదానికి అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. నాకేమో దరిద్రమైన పిల్లల్ని ఇచ్చారు, వాడికేమో కత్తిలాంటి పిల్లల్ని ఇచ్చారు. నాకు కూడా సేమ్ ప్రాబ్లం. నాకు దరిద్రమైన పిల్లని ఇచ్చారు, వాడు కత్తిలాంటి పిల్లని ఇచ్చారు. నాకు ఆడ పిల్లని వచ్చింది. నాకు వాడి పిల్లని వచ్చింది. నా పిల్లని దేవుడు ఏదైనా చూసే ఇస్తాడరా. ఎవరికి ఇచ్చిన దాంతో వాళ్ళు సంతోషంగా తృప్తిగా ఉంటాడు. నా మాటినండి. నాకైతే నా పిల్ల అసలు నచ్చలేదు. నాకైతే నా పిల్లం అస్సలు నచ్చబోద్దు. ఏగో వీలుంటే మీరు దేవుడు కాబట్టి మొత్తం అంతా మార్చి నాకు అలాంటి పిల్లని ఇవ్వండి. నాకు కూడా అలాంటి పిల్లని ఇవ్వండి. తదాస్తు. ఒక 10 సంవత్సరాలు వెనుకపోతారు. వీడి పిల్లం నీకు వస్తుంది, నీ పిల్లం వీడికి వస్తుంది. థ్యాంక్ యూ బ్రో. ఏమనుకోద్దే. ఎవరు మీరు? సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. ఆహా ఇవి చెక్కిళ్ళ సంక్రాంతి చేసిన చక్రాల. రాసిన రైటర్ ని వేసిన మ్యూజిక్ ఇద్దరం తనాలి గట్టిగా. నేనైతే రైటర్ కి దండేసేస్తాను. ఎందుకంటే అంత ప్రేమ నేనంటే మీకు పిచ్చే. నాకు పిచ్చి. పద లోపలికి వెళ్దాం. ఇంకో అడ్వెంచర్ తీసుకొని సరదాగా నందా.
డార్లింగ్ అవి కొళ్ళ కమలాల అవి పళ్ళ పాలరాతి బొమ్మల. ఇక చాలండి. మీకోసం నేను పాయసం తెచ్చాం. పాయసం తెచ్చావా? పాయసం మరి ఇంత కరువులో ఉన్నారు. ఏంటో చీపెడతాను. ఇలాంటి పిల్లలు వచ్చింది రా బాబు, దరిద్రంగా నాకు. టీ తీసుకోండి. ఏంటి టీ? అది అసలు టీ అసలు ఏంటి ఎందుకండి? పెళ్ళాని కొత్తలో బానే ఉండేవారుగా. దరిద్రం పేసు నువ్వు. ఏమండి? ఆహా, పక్కింట్లో వచ్చిన ఫిగర్ ఇదా? ఎంత బాగుంది. అదే కానీ నా పిల్లం అయితే ఎంత బాగును. నాకు వచ్చింది దరిద్రమైన పిల్లం. ఇలాంటి దాంతో ఒక సాంగ్ వేసుకుంటే ఎంత బాగుంటది. ఊహ ఎంత బాగుందంటే అదే నా పిల్లం అయితే ఎంత బాగుంటుందో. ఏం తీసుకొచ్చారండి? పరమన్నం అండి. థ్యాంక్ యూ అండి. ఇటు రావే. ఏంటే ఆ బట్టలు అతకమంటే మొత్తం బొక్కలు పెట్టు. అంతరంగా చేసావు ఐరేనా? అవి ముందే బొక్కలు నేను నన్నే చేయమంటారండి. ఉన్నా దాటి మీద ఏదైనా వేసి కవర్ చేయాలి. ఆ వాటం చూడు ఎలుగుబంటిలాగా ఎలాగుందో. ఏమండి శాంతి గారు ఉన్నారా ఊడారా? ఎంత అందంగా ఉంది. ఇలాంటి దాంతో ఒక సాంగ్ వేసుకుంటే ఎలా ఉంటదంటో. ఓహ ఎంత బాగుందో. ఇంకేంటే ముచ్చట్లో నడు లోపలికే. అందమైన పిల్లని పక్కన ఇచ్చాడు, నాకేమో ఈ దరిద్ర ఓడిదాన్ని ఇచ్చాడు ఈ దేవుడు. ఇలాంటి పిల్లలు నాకు కూర్చుంటే రోజు ముగ్గులు పడేదాన్ని. ఇది ఉంది ముగ్గులాగా ఉంటది మొహం. ఏటండి ముగ్గు కూడా అయినా రేటి. ఏమే లోపలికి వెళ్ళు. ఎవడు ముగ్గులో తెచ్చడానికి అతను ముగ్గులు పొద్దుత్తమని దేవుడా దేవుడా నిజంగా నువ్వు ఉంటే కింద రా దేవుడా. నిజంగా నువ్వు కనుకుంటే కిందకి రా దేవుడా. నా కోరికలు తీర్చు. నా కోరికలు తీర్చు. ఏం లేదు దేవుడా, నాకు దరిద్రమైన పిల్లని ఇచ్చావు, వాడికేమో కత్తి లాంటి ఫిగర్ ఇచ్చావు. అదే ప్రాబ్లం దేవుడా. నాకేమో దరిద్ర కొట్టి పిల్లని ఇచ్చి ఆడు కత్తి లాంటి ఫిగర్ ఇచ్చావు. ఇంకా నాకు ఆడ పిల్లం కావాలి. నాకు ఆడి పిల్లం కావాలి. పిల్లం కావాలంటే కొంచెం సిగ్గుందిరా. ఏమైంది? 10 ఏళ్ల కింద ఆడి పిల్లమే నీ పిల్లం, నీ పిల్లమే ఈడి పిల్లం. కరెక్ట్ గానే ఇచ్చా. కోరిక కోరిక రివర్స్ కావాలని చెప్పారు. ఏ మొగడికైనా అంతేరా. ఇంట్లో ఉన్న పిల్లం నచ్చది, పక్కింటోడు పిల్లమే నచ్చుతుంది. ఈ ప్రపంచంలో మొగాళ్ళందరూ అంతే. ఎంత అందమైన పిల్లం ఉన్నా అదొద్దు, పక్కింటోడు పిల్లమే కావాలి. మారాల్సింది మొగాడి బుద్ధి. అర్థమైందా? ఓ పని చేయండి, మాకు పెళ్లి బుద్ధి ఏం లేదు. మమ్మల్ని మళ్ళీ 10 సంవత్సరాలు వెనక్కి పంపించేసి పెళ్లి కాకుండా వదిలేండి. మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాం మేము. లవ్ మ్యారేజ్ చేసుకుంటా. ఇది లాస్ట్ ఛాన్స్. మళ్ళీ ఇంకొకసారి రాను. మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకో. సరేనా? తదాస్తు. ఆ వైట్ సారీ అమ్మాయి ఎంత బాగుంది కదా. ఆ బ్లూ సారీ అమ్మాయి ఎంత బాగుందో కదా. వీళ్ళు ప్రపోజ్ చేసేస్తాను. రెడీ అంట. ఇక్కడేం చేస్తున్నావు? సినిమాకి వెళ్దాం పదా. పద మనం పార్క్ వెళ్దాం పదా. ఏంట్రా అందమైన అమ్మాయిలు అందరూ ఎదలగా పడతారు? అదేంట్రా నాకు అర్థం కావట్లేదు. మనం లవ్ చేసిన అమ్మాయిలు ఆలబట్టి పేరేంటి? అరే మళ్ళాంటి అలాంటి పిల్లలు వస్తే ఎంత బాగా చూసుకుంటావు. అవును, ఎంత మంచి వేస్ట్. వదిలేసి వాళ్ళే చెప్పు తీసుకొడతా ఇద్దరిని. టమాటాకి రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా. రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది. ఖుష్బూ గారు. అమ్మో దేవుడా, అంత మంచి మెసేజ్. అది మీరు ఇస్తే పర్వాలేదు, మీ పక్కన వాళ్ళు ఉండాలి కదా. ఓవరాల్ మెసేజ్ అండ్ స్కిట్ చాలా బాగుంది. పర్ఫార్మెన్సెస్ బాగుంది. ఆల్ ఆఫ్ యూ హ్యావ్ డన్ వెల్. నైస్. థ్యాంక్ యూ. శివాజీ గారు ఒక సాటి మగాడుగా మీరేమంటారు ఈ స్కిట్ గురించి? చాలా బాగుంది. మెసేజ్ మాత్రం బ్రహ్మాండంగా. రాంప్రసాద్ చాలా బాగుంది. అందరూ బాగా చేశారు. పర్టికులర్ గా మా దొరబాబు మూమెంట్ అయితే చంపేస్తాడేమో అనుకున్నా. ఈ అమ్మాయి అయితే ఊరికనే తెచ్చింది ఒక్క గుద్దుకే. బాగుంది. ఓవరాల్ గా అందరూ బాగా చేశారు. ఓకే. ఈ మెసేజ్ ఓరియంటెడ్ స్కిట్ కి మీరు ఎన్ని స్కోర్స్ ఇవ్వబోతున్నారు మ్యామ్? శివాజీ గారు. Dr. Ram Prasad and team ki judges iche scores 18 out of 20. Thank you guys.